హాయ్ వియర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా రాకముందు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్గా చేసి పాన్ ఇండియా హీరోలలో టాప్గా చేసిన సినిమా ఏది అంటే అది బాహుబలి. తెలుగు సినిమా సత్తాను ఇండియా వైడ్గా చాటి చెప్పిన సినిమా మన బాహుబలి. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువాడి సత్తా ఏంటో చూపించింది. ఇక తెలుగు సినిమా కీర్తిని పెంచేసింది అనుకోండి, అండ్ ప్రభాస్కు రానాకు ఫ్యాన్ బేస్ని పెంచేసింది అనుకోండి. దర్శక ధీరుడు అయిన రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. 1000 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా కూడా నిలిచింది. ఇక ప్రభాస్ హీరో, రానా దగ్గుపాటి విలన్గా నటించిన బాహుబలి సినిమాలో తమన్నా అండ్ అనుష్క హీరోయిన్స్గా నటించారు. 2 భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా 2 కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక సినిమా అంటే ఇది అన్నట్టుగా మారిపోయింది. బాహుబలి ది బిగినింగ్ సినిమా విడుదలై 2025 జూలై 10 ఇటీవలే ఈ సినిమా 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైపోయాడు. బాహుబలి ది ఎపిక్ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇదేంటి కొత్త సినిమా అనుకుంటున్నారా? కాదండి, ఈ సినిమాను అక్టోబర్ 31న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు మన చక్కన. ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అయితే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాను పక్కన పెట్టి బాహుబలిది ఎపిక్ తీస్తున్నారా అంటే కాదు. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నప్పటికీ కూడా దాంతో పాటే బాహుబలి ఎపిక్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. అంటే 2 సినిమాలు కలిపి ఒక సినిమాగా తీస్తున్నారనమాట. ఇక రాజమౌళి బాహుబలి ఎపిక్ టీజర్ విడుదలకు టైం అయితే ఫిక్స్ చేసేసారు. ఈ నెల 14న బాహుబలి ఎపిక్ టీజర్ను విడుదల చేయబోతున్నారు. ఈ ఆగస్టు 14న సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా థియేటర్లో విడుదలవుతుంది. అలాగే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా కూడా థియేటర్లో గ్రాండ్గా విడుదల కాబోతుంది. వీటితో పాటే బాహుబలి ఎపిక్ టీజర్ను కూడా థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారట. ఇక బాహుబలి 2 పార్ట్లను కలిపి ఒక్క పార్ట్గా రిలీజ్ చేయబోతున్నారన్నమాట. ప్రస్తుతం ఇండస్ట్రీలో రిలీజ్ల హవా అనేది నడుస్తుంది. ఇలా 2 పార్ట్స్గా రిలీజ్ అయిన బాహుబలిని కలిపి సింగిల్ మూవీగా రిలీజ్ చేయబోతున్నారట. మరి ఈ సినిమాలో సీన్స్ ఏమైనా కట్ చేస్తారో, లేకపోతే కొత్త సీన్స్ ఏమైనా యాడ్ చేస్తారో, ఏవైనా మలుపులు తిప్పి మరి, ఎందుకంటే 2 సినిమాల వివరాలు అనేవి ఎక్కడ కట్టిస్తారు అనేది మాత్రం మనకు తెలియదు. కానీ సినిమా కంటెంట్ అయితే తెలుసు. కానీ మన చక్కన్న యొక్క ఐడియాస్ అనేవి ఎవరికి అంతు చెక్కనివి, అంతు పట్టనివి కూడా. చూడాలి మరి బాహుబలి ది ఎపిక్ ఎలా ఉంటుంది అని. అండ్ బాహుబలి 1 అయినా బాహుబలి 2 అయినా మీకు రెండిట్లో ఏ సినిమా ఎక్కువ ఇష్టం అనేది కమెంట్ చేయండి.